ఈరోజు నేను చేసిన బిస్కెట్స్ చాలా స్పెషల్. షుగర్ లేదు, మైదా లేదు, ప్యూర్ గోధుమ పిండి అండ్ బెల్లంతో చేసిన బిస్కెట్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు. ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని కరిగించుకొని అది పిండిలో వేసి కలుపుకోవాలి. నెయ్యి అందులో కలుపుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పిల్లలు ఇష్టంగా తినడమే కదా మనకి కావాల్సింది. ఆ నెయ్యిని పిండి అబ్జర్వ్ చేసుకునే అంతవరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయితో పట్టుకొని చూస్తే ఒక ముద్దలాగా వస్తుంది. అంతవరకు మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలో చిన్నగా చాప్ చేసుకున్న బెల్లం తీసుకొని అందులో కొద్దిగా పాలు కలుపుకుంటూ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న బెల్లం మిక్చర్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మంచిగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి బిస్కెట్స్. అలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక అర్ధగంట వరకు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కకు పెట్టుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా టేస్టీగా వస్తాయి. కాసేపు పిండి కూడా మంచిగా నానుతుంది. చపాతీలా చేసుకొని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే బాటిల్ క్యాప్తో ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోండి. బిస్కెట్స్ అన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైతే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే మనం బిస్కెట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అలా అయితేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ టీ టైంకి చాలా బెస్ట్ ఆప్షన్. హెల్తీగా తినడం వల్ల హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. చూడండి, ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేసుకోవు, చాలా బాగుంటాయి. ఓవెన్ లేకుండా బిస్కెట్స్ రెడీ. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.